బీఆర్ఎస్ బీజేపీ అలాయ్ బలాయ్ మేము గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు మొత్తం ఖాళీ అయిపోతుంది. మేము గేట్లు తెరిస్తే అంటే అర్థమైంది, కాంగ్రెస్ పార్టీలో చేరికల గేట్లు కనుక తెరిస్తే ఆ నలుగురు అంటే వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, ఈ నలుగురు తప్ప కారు పార్టీలో ఎవ్వరు ఉండరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. మరి మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. ఆ పార్టీల ఎంపీ అభ్యర్థుల ప్రకటనలే ఇందుకు నిదర్శనం. లోక్సభ ఎన్నికలు ముగియగానే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందంటున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతం? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది? మాతో గోక్కున్న వారెవరు బాగుపడలేదు. మనుగురు ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి. మరి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు ఏమంటున్నారా అంటే, ఈ తెలంగాణ ఎన్నికలు అయిపోగానే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పిండు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది? కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా మళ్ళీ తప్పకుండా బీజేపీని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నాడు. బీజేపీ తీసుకొస్తామంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడగొట్టి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరినీ కొనుక్కుంటారు. ఆల్రెడీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసేది ఉంటే ఒక 7 సీట్లు తక్కువ ఉన్నాయి, 7-8 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలుచుకొని కేంద్రంలో మీకు అవసరమైతే కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకొస్తాం, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మీకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ఆశ చూపి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక 10 మంది ఎమ్మెల్యేలను కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసేదంటే బీజేపీ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి ఆ ఎంపీ లక్ష్మణ్ అంటున్నాడు. ఆయనే కాదు, కడియం శ్రీహరి అదే అన్నాడు, కేసీఆర్ అదే అన్నాడు, కేటీఆర్ అదే అన్నాడు, ఈరోజు బీజేపీ నాయకులు అదే అంటున్నారు. మొత్తం ప్రభుత్వాన్ని కూలగొడతామని మాటలు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వాన్ని కూలగొట్టడం అంటే ప్రజల ఓట్లు వేసుకొని గెలిచిపించుకున్న ప్రజల యొక్క ఆలోచనని చంపడం అయితే తప్పించి వేరే కాదు. వీళ్ళందరూ కలిసి మాకు ఈ నాయకులు కావాలని చెప్పేసి వాళ్ళని గెలిపించి పార్టీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకున్నారని ప్రజల్ని కాదని చెప్పేసి మీరు ప్రభుత్వాలను కూలగొడతామంటే ఆ ప్రభుత్వాలను కూలగొట్టేది కేవలం మీ స్వార్థం కోసం అయితే తప్ప ప్రజలు ఓట్లేసిన దానికి విలువ లేకుండా చేయడం అయితే తప్పించి వేరే ఏం కాదు. మరి దయచేసి ప్రజలాలు ఆలోచించండి. రేపు రోజున బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడితే ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే ఆ తర్వాత ప్రశ్నించే గొంతుకలు కాదు కదా. ఇప్పుడు జిఎన్ సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా గారిని చూడండి. 10 సంవత్సరాలు తాను చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించిండు. కనీసం బెయిల్ కూడా ఇవ్వలే. బెయిల్ కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల నుండి ఆయన బెయిల్ కోసం తిరుగుతున్నటువంటి ఆయన భార్యను కూడా పట్టించుకోకుండా 10 సంవత్సరాలు ఈరోజు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి 90% వికలాంగుడైనటువంటి ప్రొఫెసర్ సాయిబాబాను జైల్లో పెట్టి ఈరోజు దేశం సిగ్గుపడేలాగా చేసింది బీజేపీ ప్రభుత్వం. 10 సంవత్సరాలు అసలు ఆయనకు సంబంధమే లేని చట్టంలో సంబంధమే లేనటువంటి కేసుల్లో ఆయన ఇరికించి ఈరోజు ఆయన మీద ఊపా కేసులు పెట్టి నక్సలైట్లతో సంబంధాలని అని చెప్పేసి నిరూపణ కూడా చేయకుండా, ఆయనకు నక్సలైట్లతో సంబంధాలని నిరూపణ కూడా చేయకుండా ఆయన 10 సంవత్సరాలు జైల్లో పెట్టిరు. ఆయనకు సంబంధాలు లేవని చెప్పేసి ఇప్పుడు బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చేదంటే ఆ తీర్పు ప్రకారం ఆయన బయటకు వచ్చిండు. అంటే ఈయనకు సంబంధాలు లేవనే విషయం దేశం మొత్తం తెలుసు. మొదటి నుండి అందరూ మొత్తుకుంటూ ఆయన కూడా నాకు సంబంధం లేవండి, ఉంటే నిరూపించండి అని చెప్పేసి చెప్తే మీకు మెయిల్ వచ్చినాయి, మీ ఇంట్లో పుస్తకాలు దొరికినాయి, మీరు నక్సలైట్. అవసరమైతే ఈ పోలీసు వాళ్ళే మెయిల్ పంపిస్తారు. పోలీసు వాళ్ళే 6 నెలల 3 నెలల ముందు నుండి ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆయనకు అన్నౌన్ మెయిల్స్ నుండి నక్సలైట్లుగా మెయిల్స్ పంపించి వాళ్ళ ఇంటికి వారం 10 రోజుల ముందే మెల్లమెల్లగా ఏదో ఒక రకంగా చేసి వాళ్ళందరి ఇళ్లలోకి వీళ్ళే దగ్గర నుండి పుస్తకాలు పంపించి వాళ్ళ ఇంట్లో సాహిత్యం పెట్టి మెయిల్స్ ఉన్నాయి, సాహిత్యం ఉంది కాబట్టి మీరు నక్సలైట్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనే విషయం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలాయబాలయ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే, ఆ రెండు పార్టీలు అలాయబాలయ్ చేసుకుంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇకపోతే